సార్ రాధారంగ మిత్రమండలి అంటే సామాజిక ఉద్యమంలో సేవలు పాల్గొన్నారు. చాలా మీ సర్వీస్ చాలా చేశారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలో దాని నుంచి దీనికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు గతంలో సేవా కార్యక్రమాలు వేరు, ఒక రంగా గారితో తిరిగినటువంటి పరిస్థితులు ప్రభావం వేరు. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తే వాటికి పోల్సి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయండి. ఆయన వంగవీటి మోహన్ రంగా గారితో తిరిగిన రాజకీయ అనుభవాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి పోలిక అనేది అసలు మనం పెట్టకూడదు. ఆయన పేద ప్రజల కోసం పేదల్లోంచి పుట్టినటువంటి మహానాయకుడు కాబట్టే 36 సంవత్సరాలు మరణించినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకునే విధానం కానీ, మరణించి కూడా గుళ్ళు గోపురాలు కట్టించుకున్నటువంటి మరి అనేక మంది దేవుళ్ళు బతికుండి సమాధులైన దేవుళ్ళతో సమానంగా ఆయనకి దేవాలయాలు కట్టిన చరిత్ర మరి కులాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారికి చెల్లుద్దండి. శిష్యులు అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఆయనతో కలిసి తిరగటం, ఆయనతో కలిసి ఉండటం, ఆయన చెప్పిన పనులు చేయటం, ఒక క్రమశిక్షణ గల సైనికుడుగా. అవన్నీ పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళ అబ్బాయి గారితో, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మిస్సెస్ గారితో, కుమారి గారు, అతను కుమారి గారు, ఇట్లా వాళ్ళకే ఉపయోగపడ్డామండి చానాళ్ళు. ఇవాళ మాత్రం కొంచెం బాధేసి రాజకీయాలకు దూరంగా ఉన్న వాస్తవం. ఎవరన్నా మీబోటి పెద్దలు, నాకు అత్యంత మీడియాలో కావాల్సిన వ్యక్తి రాజకమల్ గారు. ఆ రాజకమల్ అడిగితే నేను ఏదైనా చెప్తా, ఎప్పుడైనా వస్తా, అర్ధరైతులైనా. ఆ ఉద్దేశంతోనే నేడు ఎస్4 మీడియాలో మీతో కలిసి మాట్లాడటానికి నేను ఇవాళ సిద్ధంగా ఉన్నాను. సార్, మనం మాట్లాడుకునే విషయాలు ఉన్నదన్నట్టు మాట్లాడదామండి, స్పష్టంగా మాట్లాడదాం. కాపు ఉద్యమం మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఇప్పటివరకు జరిగినటువంటి ఉద్యమం ఇటువైపు సాగింది. ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి యొక్క ఉద్యమాన్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జనసేన పార్టీలో కొంతమంది నాయకులు ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు? ఏం చెప్తారు దాని గురించి? ఇందులో ముద్రగడ పద్మనాభం గారు స్వయంకృతాపరాధం కూడా ఉందండి. కాపు ఉద్యమం దేనికోసం? కాపు యువత కోసం, కాపు యువత రిజర్వేషన్ల కోసం. ఏ ఒక్క కాపు నాయకుడు కూడా బయటికి రాడేంటండి? వ్యక్తిగతంగా రాజకీయంగా మీకు ఒక పదవి వచ్చేసరికి మీరు ఆ పదవిని పట్టుకుని ఆ పార్టీకి సేవ చేయటం తప్పనిడిసి, పలానా మండపేట ఉంది, లేదు పలానా దోరపూడి ఉంది, తెలియదు పలానా రాజమండ్రి ఉంది, కాపు కమ్యూనిటీ కింద పలానా అతనికి ఇచ్చారు, అతను ఎదగటం, అతను పక్కన ఉన్న అతనికి సపోర్ట్ చేసినటువంటి అన్ని మతస్థులు, అన్ని కులాల వాళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం తప్పనిడిసి కాపు యువతను కానీ కాపు నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేద్దామనే ఆలోచన విధానం ఈ కాపుల కోటాలో గెలిచినటువంటి మా రాంబాబు గారు కానీ, పేర్ని నాని కానీ, అట్లాగే మరి భాను గారు కానీ, లేదు మరి కొంతమంది ఉన్నారు, జక్కంపూడి రాజావాళ్ళు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇంకా పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారండి. వీళ్ళు ఎవరూ కూడా గెలిచే వరకు కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, గెలిచిన తర్వాత కులాన్ని పక్కన పెడుతున్నారు. ఇవాళ ఈ కులం కోసం పోరాడేది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. విజయవాడలో ముళ్ళపూడి నాగేశ్వరరావు, గుంటూరులో ఫలానా దాసరి రాము గారు, ఇలా జిల్లాకి ఒకళ్ళిద్దరం మేము పార్టీలకు అతీతంగా కులం కోసం, రిజర్వేషన్ల కోసం, కాపుల అభివృద్ధి కోసం, ఆర్థిక సామాజిక హీరోయిజం కోసం మేము పోరాటం చేస్తున్నామే కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తారా, లేకపోతే చిరంజీవి గారు వస్తారా, లేదు లోకేష్ గారు వస్తారా, చంద్రబాబు గారు వస్తారా అనేది కాదండి. యాక్చువల్గా ఇవాళ కాపులకి విద్యా విధానం పెరిగిందండి. మాకు రిజర్వేషన్లు ఇప్పుడు అవసరం అండి. ఒకప్పుడు 1939-30లోనే కమ్మ ఉచిత హాస్టల్స్ ఇవన్నీ ఉండేయండి. అలాంటి ఆలోచన అప్పుడు మా కాపు వారికి లేదండి. వాళ్ళు ఆర్థిక రంగాన్ని ఎలా ఆక్రమించాలి, రాజకీయ రంగాన్ని ఎలా ఆక్రమించాలి, అట్లాగే మన విద్యా రంగాన్ని ఎలా ఆక్రమించాలి, వైద్య రంగాన్ని ఎలా ఆక్రమించాలి, ఫైనాన్షియల్గా ఎలా, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు వచ్చారండి. ప్లాను లేకోకుండా, ఆవేశంతో ఉండి, ఆలోచన లేకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మా కాపు జాతేనండి. మా కాపు జాతికి 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చామని మా మీద ప్రశంసలు కురిపిస్తూ అసెంబ్లీలో 5% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం అండి. చంద్రబాబు గారు గౌరవనీయులైన మోడీ గారు 2019లో మరలా ఈబీసీ అని ఇస్తే అందులో కూడా మీకు 5% ఇచ్చామని చెప్పి మాకు మూవ్ చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి గౌరవనీయులైన చంద్రబాబు గారండి. కాపు కార్పొరేషన్ పెట్టి
కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి నిధులు ఆ రోజుల్లోనే 2000 కోట్లు అవి ఇవి ఇచ్చిన చరిత్ర కూడా ఉందండి. కాపు లోన్స్ ఇచ్చిన చరిత్ర ఉందండి రామాంజనేయులు గారి ద్వారా, చలమలశెట్టి రామాంజనేయులు గారి ద్వారా. కాపు కార్పొరేషన్ చైర్మన్ అండి ఆ రోజున. పాపం ఆయన మరణించాడు, ఆయనకి మా సానుభూతి. అయ్యా ఆ తర్వాత మా విద్యార్థుల్ని విదేశీ విద్యా విధానానికి పంపిన విధానం కూడా ఉందండి, విదేశాల చదువులకి. మరి దానికోసం పెండింగ్ పడినటువంటి ఫండ్స్ను కూడా మరి ఇదే 5 సంవత్సరాల్లో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా తిరిగి ఇవ్వటం జరగలేదండి. ఇవాళ అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని కాపులందరూ ఐక్యమయ్యి కులాలను ఐక్యత పరుస్తా, కులరహితంగా మనం ఉందాం, మనందరం కలిసి మేధావైనటువంటి చంద్రబాబుకు సపోర్ట్ చేద్దాం, గతంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు మరిచిపోదాం అని చెప్పి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం, 100% ఆయన్ని గెలిపించటం. దానికి ఉదాహరణే ఈ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకోండి. ఏ ఒక్క సీట్ అన్నా జనసేన ఉందా? వాళ్ళని మాకు సీటు లేకపోయినా మిమ్మల్ని గెలిపించిన చరిత్ర. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి అనేక కుంభకోణాల్లో ఉన్నటువంటి బీజేపీ వారిని, ముస్లిం ఏరియా బీజేపీ వారిని, ఆయన ఎవరో గౌరవనీయులైన సుజనా చౌదరి గారిని 1 టౌన్ మైనార్టీస్ అత్యధికంగా ఉన్న ఏరియాలో గెలిపించిన చరిత్ర కూడా జనసేన పార్టీదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళేయో పలవల చిలవల్లో 4 సంవత్సరాలు టైం ఉంది, లేదు ఇంకా ఇది ఉంది, మన పార్టీయే డెవలప్ అవ్వాలి పక్కన. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చదువుకుంటాక మనం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. నా పలక అరిగిపోయిలా అని తుడిసి నీళ్లు ముంచి, నా పలక ఎండిపో, ఆడి పలక పగిలిపో, నా పలక అట్లా ఇవాళ పరిస్థితి వచ్చేసిందండి. మేము కూడా గమనిస్తున్నాం. మీకు అవసరమైతే ఫోటోలు పెట్టారు, అబ్బో ఆయన లేనిదే మేము లేము అన్నారు, అనేక విధాలు చూశారు. ఇవాళ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న సాట కూడా టీడీపీ వారికే పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి పద్ధతులు ఆపి రేపొద్దున ఈ ఒక్క 4 సంవత్సరాలతో అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తక్కువ ఎస్టిమేషన్ వేయకూడదండి. ప్లస్ మనం వేరే రాజకీయాల్లోకి వెళ్తున్నాం. మా కులపరంగా కాపు రిజర్వేషన్స్ 100% మాకు అవసరం అండి. మా పిల్లల్లో ఇవాళ రాజకమల కొడుకు అమెరికా వెళ్తే, నా కొడుకు ఆస్ట్రేలియా, ఇంకో పిల్లోడేమో కెనడా వెళ్తున్నాడండి. ఇట్లా మాకు విద్యాపరమైన కాంపిటీషన్ పెరిగిన ఈ విద్యా విధానానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీరు చెప్పిన 5% రిజర్వేషన్ అమలు చెయ్యకపోతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘాల తరపున, కులాల తరపున మేమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధీయే అంటున్నాడు. ఆంధీ కైసే బన్ గయి, యही మోడీ కా సామ్నే ఆప్ ఆంధీ కైసే బన్ గయి. हमारे पीछे पवन कल्याण जी इतना इज्जत कैसी दे रहे? 24% 26% ఉన్న కాపులు आपको सपोर्ट कर रहा है, इसीलिए मोदी भी आपको इज्जत दे रहे. ఈ కాపులకి తిరిగి మీరు చేయవలసిన అవసరం ఒకటి ఉందండి. అదే మాకు స్పెషల్ కేటగిరీ. మా పిల్లలకి, కాపు పిల్లలకి రిజర్వేషన్స్ మీరు తెచ్చిన ఎడల, మీరు ఎవరికి సపోర్ట్ చేసినా, చంద్రబాబు గారి అబ్బాయికి సపోర్ట్ చేసినా మేము నోరెత్తకోకుండా మాకున్న రిజర్వేషన్లతో మా పిల్లల్ని చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టుకుని మా ఆర్థిక, రాజకీయ, సామాజిక అవసరాలు తీర్చుకుంటూ మీకు ఎప్పుడు కూడా జిందాబాద్ కొడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేయడానికి మేము వెనకాట్లేదండి. చంద్రబాబు గారు ఇచ్చిన రిజర్వేషన్సే మిమ్మల్ని అమలు చేయించమని కోరుతున్నాం. ఆ రోజు మోడీ గారు బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో ఢిల్లీకి పంపాడు. ఆ విషయాన్ని నాకు అభ్యంతరం లేదు, స్టేట్ చేయాల్సిన పని అది, స్టేట్ని చేసుకోమను, నాకు అభ్యంతరం లేదని మోడీ గారు అన్నారు, భారత ప్రధాని. అమలు చేయటానికి మీరు ఎందుకు మీనం వేషాలు లెక్క పెడుతున్నారు? నిన్నగాక మొన్న నాదెండ్ల మనోహర్ అంటాడు, కాపులు లేదే మేము లేవు, కాపుల వల్లే గెలిచామని. చంద్రబాబు అంటాడు, అట్లాగే ఈయన అంటాడు.